వెల్కమ్ టు టైమ్ 2/7. 4 దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న ఎయిర్ ఇండియా కనిష్క విమాన పేలుడు ఘటన కెనడా గూఢచార సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. 1985 జూన్ 23న జరిగిన కనిష్క ఫ్లైట్ 182 బాంబు పేలుడు వెనుక కెనడాలో కార్యకలాపాలు సాగించిన ఖాలిస్తానీ తీవ్రవాదులే ఉన్నారని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ అధికారికంగా పేర్కొంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ తర్వాత ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిఎస్ఐఎస్ నివేదికలో ఖాలిస్తానీ తీవ్రవాదుల పాత్రను ఇంత స్పష్టంగా ప్రస్తావించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ కెనడా భద్రతా సంస్థ ఈ స్థాయిలో బాధ్యతలను ఖాలిస్తానీ వర్గాలపై మోపలేదు. భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా కెనడా ప్రభుత్వం ఇటీవల ఒక కీలక చర్యలు చేపడుతుంది. ఖాలిస్తానీల కార్యకలాపాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తీసుకురావడంతో పాటు విద్వేష ప్రచారంపై కఠిన చర్యలు సిద్ధమవుతోంది. ఇటీవల కెనడా పార్లమెంట్ ఆమోదించిన కంబటింగ్ హేట్ యాక్ట్ కూడా ఖాలిస్తానీ వర్గాలకు ఎదురుదెబ్బగా మారనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే దేవాలయ వద్ద నిరసనలు, విద్వేష ప్రచారం, బెదిరింపుల వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లుగా కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, భారత వ్యతిరేక నినాదాలు, తీవ్రవాదుల చిత్రీకరణ ప్రదర్శనలు నిర్వహించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై భారత ప్రభుత్వం అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కెనడా మధ్య భద్రతా సహకారం పెరగడం వల్ల పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు పొందుతున్న ఖాలిస్తానీ నెట్వర్క్ ఒత్తిడి పెరుగుతోంది భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా బబ్బర్ కల్ఫా ఇంటర్నేషనల్ వంటి సంస్థల కార్యకలాపాలు ఇటీవల తగ్గాయని చెబుతున్నారు. అయితే ఈ ఒత్తిడి కారణంగా తీవ్రవాద వర్గాల నిరాశతో కొత్త కుట్రలు పాల్పడే అవకాశం ఉందని భారతీయ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పంజాబ్ లేదా పొరుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దాడులకు ప్రయత్నించే ప్రమాదం ఉందని అప్రమత్తం ఉండాలని సూచిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.